చేయొచ్చు అని నమ్మకం. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? జగన్ అంటే ఇచ్చిన మాట సరిగా ఆమె నిలబెట్టుకున్నాడే. ఇది నేను నిలబెట్టుకుంటాను కానీ కొంచెం నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఎవరు? మాదే కర్నూలు డిస్టిక్, ఓకే మండలం కురుకుంద. ఓకే, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ పని తీరు కానీ బాగుంది, ఓకే. పర్వాలేదు. విద్యాపరంగా మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి? పరంగా అంటే కొంచెం అదే ఇది మెడికల్ సీట్ల నుంచి కొంచెం ఆడేళ్ళు గలాట్లు చేస్తుంటారు, సరి చేస్తామంటుంటారు. చేసేకి అవకాశం ఉండదు, చేసే ఇంకా టైం ఉండదు. ఫ్యూచర్లో లోకేష్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అవ్వచ్చు, సీఎం కావచ్చు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు అంటే కొంచెం ఈ కొన్ని అవుట్ల ఇరుక్కున్నాడు, కొంచెం ఇది అది సుగాల ప్రీతి కేసు అవి ఇవి కొన్ని గందరగోళంలో ఉండదు. న్యాయం చేస్తామంటాడు, కొంచెం న్యాయం చేయడం లేదు. ఇంతవరకే చేస్తామని చెప్తాను, చేయడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరం అంటే బాగుండదు. మరి ఏ సంక్షేమ పథకాలన్నీ బాగా ఇస్తుంటారు, అన్నీ బాగుండదు. ఓకే, ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? కొన్ని నెరవేర్చే, కొన్ని నెరవేరలేదు. ఇంకా నెరవేర్స్తామని చెప్తుంటారు, చేస్తామని నమ్మకం ఉండదు. ఈ సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందలేదేమో. మీకు ఏ పథకాలు అందినాయి సార్? మాకి కొడుకులు ఉద్యోగాలు చేస్తారు, ఏం పథకాలు రావడం లేదు. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరైనా తేడా గమనించారా? ప్రతి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉండదు. కొంచెం ఏం తేడా ఉంది? అన్ని సంక్షేమ పథకాలు బాగా అందుతుండే, దాంట్లో ప్రతి కుటుంబానికి అందుతుండే. ఇది కొంచెం సరిగ్గా పొందడం లేదు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అభివృద్ధి అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తుండారని చెప్తుంటారు కానీ కొన్ని చేయడం లేదు. నిదానం చేస్తామని చెప్తుంటాడు, చేయొచ్చు అని నమ్మకం. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? జగన్ అంటే ఇచ్చిన మాట సరిగా ఆమె నిలబెట్టుకున్నాడే. ఇది నేను నిలబెట్టుకుంటాను కానీ కొంచెం నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఎవరు? మాదే కర్నూలు డిస్టిక్, ఓకే మండలం కురుకుంద. ఓకే, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ పని తీరు కానీ బాగుంది, ఓకే. పర్వాలేదు. విద్యాపరంగా మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి? విద్యాపరంగా అంటే కొంచెం అదే ఇది మెడికల్ సీట్ల నుంచి కొంచెం ఆడేళ్ళు గలాట్లు చేస్తుంటారు, సరి చేస్తామంటుంటారు. చేసేకి అవకాశం ఉండదు, చేసే ఇంకా టైం ఉండదు. ఫ్యూచర్లో లోకేష్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అవ్వచ్చు, సీఎం కావచ్చు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఓకే, జగన్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు సార్? ఆయన ఉన్న ఒకటి లేకపోయిన ఒకటి. ఇప్పుడు ఓకే, దేని గురించి రావట్లేదు అసలుకి? మరి అంతే మొండి పట్టు. ఓకే, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు అని అంటున్నారు. దాని వస్తే అతనికి చంద్రబాబు నాయుడుకి ఎవరన్నా చెప్పారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష హోదా నీకు లేదు, నేను 4 ఎమ్మెల్యేలు లాగిస్తే అన్నాడా. ఆ సిగ్గు మరి రావట్లేదు. మొన్నటిదాకేమో హోదా అన్నారు, ఇప్పుడేమో 40% సమయం ఇవ్వండి చాలు అసెంబ్లీలో అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? 40% టైం ఇవ్వండి చాలు నాకు మాట్లాడటానికి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? టైం అడుగుతాడు కాబట్టి ఎవరు ఏం చేస్తారు. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా తేడా గమనించారా? బాగా తేడా. ఏం తేడా గమనించారు? ఎక్కడ గమేళ సిమెంట్ ఎక్కడ పని చేయలేదు. నేను సర్పంచ్గా పనిచేశాను, ₹1 ఇవ్వలేదు. డెవలప్మెంట్ లేదు, ఎక్కడ రోడ్లు పోర్చడం లేదు. ఎప్పుడు పంచడమే, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ లేక ప్రతి ఒక్కరికి ఇసుగుబడి వచ్చి మొండి నేను చేస్తాను అంటాడు. మరి ఇంకా ప్రజల పరికి వచ్చి పని చేయడు. అది జగన్ గారి పనితీరుకి చంద్రబాబు నాయుడు గారి పనితీరుకి తేడా ఏంటి? చాలా తేడా ఉందమ్మా. ఏం తేడా? డెవలప్మెంట్లో ఇతను డెవలప్మెంట్ చేస్తాడు, అతను డెవలప్మెంట్ చేయడు. ఇప్పుడు పంచడము ఆయనకి నచ్చిందే చేస్తాడు, వేరే పనులకి చేయడు. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు ఆయన జగన్ గారు. అనుకుంటాడు మరి ఎప్పుడు సీఎం అవడం ఎప్పుడైనా. సరే, ఆంధ్ర ప్రజలకి నేను కావాలి అంటున్నారు ఆయన. ఆయన కావాలనుకుంటే మొన్న వేసిన ఓట్లు కావాలనుకుంటే ఒకసారి చూద్దామని రాజశేఖర్ కొడుకు వేశారు, ఆయన బట్టి కల్పించాడు. అక్కడ మొత్తం పాడు చేశాడు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వంలో? చాలా బాగుంది. ఓకే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నాకు కొన్ని నెరవేర్చపోయినా అన్నీ నెరవేర్చలేదు ఎవరు. కొన్ని వీలు కానీ బట్ నెరవేర్చలేదు. వీలైనవన్నీ నెరవేరుస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.